ముందువు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవునయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. ఏదైనా మీకే సాధ్యం ప్రభా. ఇదిగో నాయన, మీ ఆజ్ఞ లేకుండా ఏది కూడా ప్రభా మా మీదకి రాదని ప్రభా, ఏది కూడా మా మీదకి దాడి చేయదని ప్రభా. ఎందుకంటే నాయన, ఓ తన సైన్యములకు అధిపతి అని యెహోవా ప్రభా అనే దేవుడు మాకు తోడుకున్నావు ప్రభా. ఆ ముందు నడిచే దేవుడు మాకున్నావు నాయన. అయ్యా, మా ముందు నడిచే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, ఏ అపాయము రాకుండా ప్రభా ప్రతి ఆటంకాన్ని తొలగించి నాయన పరిశుద్ధమైన దేవ మమ్మల్ని నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు. ఎక్కడ పడిపోతామో ప్రభా అక్కడ నిలబెట్టే దేవుడు మీరు నాయన. అంత గొప్ప దేవుడు మీరు ప్రభు. మీకే మహిమ కలుగును గాక నాయన, మీకే ఘనత కలుగును గాక నాయన. అయ్యా, మీ నామం మాత్రమే హెచ్చించబడును గాక నాయన. దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, కృపానిదైన దేవానికి వందనాలు. సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనాలు. సమస్తము నీ చేతుల ద్వారా చేసిన దేవానికి వందనాలు. మీ మాట ద్వారా లోకాన్ని కలుగజేసిన దేవానికి వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. సర్వ సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం ప్రభు అని అందరూ కూడా దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. దొరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి గడిచిన కాలం అంతా కాపాడి రక్షించి మరి ఎక్కల చాటును భద్రపరిచి మా ప్రాంతాలను ఆలకించిన ఆయన ఈ సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రాంతంలోనైనా 17 రోజుల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధ మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుండా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా, పరిశుద్ధురానికి వందనాలు చెల్లించి చిత్తం అయితే ఎవరైనా రావాల్సిన ఉంటే నాయన ఇప్పుడే నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి, అందరం కూర్చుందాం కొద్దిసేపు దేవుని సన్నిధిలో. దేవానికి స్తోత్రం నాయన, వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తోత్రాలు, స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు. అందరు కూడా కూర్చుందాం, కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మన సమయం చాలా అయిపోయింది, ఇప్పటికే ముగించే సమయం అయింది. కాబట్టి కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాత్రమే నేను కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దేవుని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం మీరు ఎవరు చదివితే నేనే చదువుతాను. 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చొనిబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే మీ శత్రువును అపహరింపబడినచుట మేలు కదా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం కొరింథీ రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు 6వ అధ్యాయంకి వచ్చాం కాబట్టి కొన్ని మాటలు వరుస క్రమంలో మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే,
ఇక్కడ అపోస్తలుడు కొరింథీ సంఘంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలో ఒకళ్ళకొకళ్ళు సంతానం లేకుండా, సమాధానం లేకుండా, కొంత వేరైపోయి, విడివిడిగా వెళ్ళిపోయి, ఎవరి వ్యాజ్యం వాళ్ళు, ఎవరి మాటలు వాళ్ళు, ఎవరి ఆలోచన వారు అలా చేసుకుంటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఈ లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. మీకు వ్యాజ్యం ఉంది. మీ సంఘంలో వ్యాజ్యం ఉంది. మీ సంఘంలో ఒకళ్ళొకళ్ళు సమాధానం లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ సంఘం ఉంది. అలా మీరు సంఘం ఉన్నప్పుడు మీరు ఎవరి దగ్గర తీర్పు తీర్చాలి పోయి? ఇద్దరు సహోదరులకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరిని అడగాలి మీరు పోయి? ఎవరిని అడిగితే మీకు ఆ పరిష్కారం అయ్యిద్ది? సంఘములోనే ఒక దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, లేకపోతే దేవుని సేవకులు, లేకపోతే విశ్వాసుల్లో ఒక మంచి తెలివి కలిగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, అలాంటి వారి దగ్గరికెళ్ళి మీరు ఆ తీర్పు తీర్చుకోవాలి. ఎందుకంటే సంఘంలో ఉన్న ఈ కుటుంబం, మనం ఉన్నామనుకోండి, కుటుంబం ఉంది. మన కుటుంబ సమస్యలు కుటుంబంలోనే తీర్చుకోవాలి. కానీ మన కుటుంబం సమస్యలన్నీ బయటకు చెప్పుకుంటే బజారున పడితే మనమే నవ్వులాట అయిపోతాం. కానీ బయట వాళ్ళందరూ చెప్పుకుంటారు, నవ్వుకుంటారు. కానీ అది మనకే నష్టం అది. మన కుటుంబంలో సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. చిన్న సమస్యలు వచ్చినాయి, భర్త నుంచి వచ్చింది, భార్య నుంచి వచ్చింది, బిడ్డల నుంచి వచ్చింది. మనమే కూర్చొని సమస్యలు మాట్లాడుకొని ఇలా కాదురా, ఇలా కాదు, ఇలా కాదు అని మాట్లాడుకొని దాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఆ సంఘంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందంట. ఆ కొరింథీ సంఘంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? కొరింథీ సంఘము వాళ్ళు సంఘంలో ఉన్న మనుషులు కాకుండా వాళ్ళకేం తెలుసులే అన్నట్టుగా బయటికి వెళ్ళి వేరే వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళని తీసుకొని వచ్చి సంఘంలో పెట్టుకొని, లేకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి సంఘ సమస్యలన్నీ తీసుకుపోయి వాళ్ళ దగ్గరికెళ్ళి గ్రామం ఉందనుకుని గ్రామంలోని పెద్దలున్నారు, దేవుని ఎరగని వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన సంఘ సమస్యలు చెప్తున్నారంట వాళ్ళు. అలాగా వాళ్ళు అలా చెప్పుకుంటున్నప్పుడు అందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, "ఏం మీకు బుద్ధి లేదా? బుద్ధి గల వాళ్ళు మీకు సంఘంలో ఎవరు లేరా? ఆత్మ కలిగిన వాళ్ళు మీకు సంఘంలో ఎవరు లేరా? ఈ చిన్న సమస్యకి సమాధానం పరిష్కారం చేసిన వాళ్ళు మీ సంఘంలో ఎవరు లేరా? అలాంటి సంఘమా మీది?" అని ఆహ్, ఎగతాళి చేస్తున్నట్టుగా, వెటకారంగా మాట్లాడుతున్నట్టుగా పౌలు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ సంఘము ఎలాంటి సంఘం అది? మనం మొదట్లో చెప్పుకున్నాం. మొదటి అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాం. దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు, వరాలు పొందుకున్న వాళ్ళు, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, దేవుని నామాన్ని, అలాగే యేసు ప్రభు నామాన్ని ప్రకటించిన వాళ్ళు, ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఎలాంటి పరిశుద్ధమైనగా వరాలు పొందుకున్న సంఘం ఇది. ఇలాంటి సంఘం ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు విడివిడిగా అయిపోయి ఉన్న సమస్యలు సంఘంలో తీర్చుకోకుండా బయటికి వెళ్ళి ఆహ్, మనకు సరైన మాటలు ఏమి రాయింది అక్కడ? బయటికి వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? అన్యులను అడుగుతున్నారు. దేవుడిని ఎరగని వారిని అడుగుతున్నారు. మనం చూసేట మాట ఒకసారి నేను చదివినట్టయితే అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. అంటే దేవుడిని ఎరగని వాళ్ళు, నీతిమంతులు కాని వాళ్ళు, దేవుని వాక్యం మాత్రం తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఆ మాట అడుగుతున్నారు. అందుకు అంటున్నాడు, మీ సంఘంలో ఎవరు లేరా? తెలివి కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు లేరా మీ కాడ? అని అలా మాట్లాడుకుంటూ అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, అసలు మీకు ఎందుకు వస్తాయి ఇలాంటి తేడాలు ఎందుకు వస్తాయి? ఇలాంటి పగలు ఎందుకు వస్తాయి? సహోదరుల మీద ఎందుకు పోట్లాడుకుంటారు మీరు? మీరందరూ దేవుని బిడ్డలే కదా! ఒక దేవుని బిడ్డలే కదా మీరందరూ కూడా. ఒక ఆత్మను పొందుకునేవారే కదా! ఒక బాప్తిస్మం పొందినవారుగా, ఒక రొట్టె తినేవాళ్ళే కదా! ఒక రక్తం తాగిన వాళ్ళే కదా! ఇలాగ మీరు ఎందుకు అలాగ తేడా వస్తుంది మీకు? అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు. వాళ్ళేం చేస్తారంటే ఆ కొరింథీ సంఘంలో వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళు గొడవ పెట్టుకొని, ఒకళ్ళనొకళ్ళు గొడవ పెట్టుకొని, ఒకళ్ళనొకళ్ళు తీర్పు తీర్చుకునే విధంగా ఉంటున్నారంట వాళ్ళు. వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు వాళ్ళు? బయటికెళ్ళి అన్యులు అటు ఇటు పోతున్నప్పుడు వాళ్ళ ముందు గొడవలు పెట్టుకొని భయంకరంగా వాళ్ళ ముందు దేవుడిని అవమానపరిచే విధంగా మాట్లాడుకుంటున్నారంట. అంటే మీరు అన్యుల దగ్గరికి పోయి వాళ్ళు చూస్తుండగా అలా గొడవలు పెట్టుకొని అలాగ మాట్లాడుకుంటున్నారు మీరు. అంటే మీరు దేవుడిని అవమానపరిచిన వారు కాదా మీరు? అంటే దేవుణ్ణి ఘనపరచాలి కానీ మీరు ఈ సంఘంలో ఇలాంటివి పెట్టుకొని బయట వాళ్ళని తెచ్చి బయట వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ సమస్యలను చెప్పడం కాకుండా మీకు మీరే గొడవలు పడుకుంటూ ఆ గొడవ ఎక్కడ పడుతున్నారు? సంఘంలో కూడా కాదు. బయటికెళ్ళి మనుషులు దేవుడిని ఎరగని వారి ముందుకెళ్ళి మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు. ఆ సమస్యలు అంటారు దేవుడు ఇక్కడ అంటున్నాడు ఏమంటే, మీరు దేవుని దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు మీరు. మనుషుల్ని ఏమంటున్నాడు దేవుడు అంటే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు. అంటే ఎవరి గురించి అంటున్నాడు దేవుడు ఆ మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడిని ఎరిగిన మారు మనసు రక్షణ పొందిన బిడ్డలంట మనమంట రక్షణ పొందితే మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట. ఒక రోజు రాబోతుంది. ఒక దినం రాబోతుంది. ఆ దినము సింహాసనం మీద కూర్చొని దేవుడిని ఎరిగిన మారు మనసు పొందిన కొంతమంది ఆ దేవదూతలకు తీర్పు తీరుస్తారంట వాళ్ళు.
యేసు ప్రభువు చెప్తారు, ఒక మాట చెబుతారు కదా! అప్పుడు మనం చూస్తే ఆ మాట మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు మాట అంటాడు. పేతురుతోటి ఆ మాట అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను నేను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన్ను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనుషులు దేవుడిని ఎరిగిన వాళ్ళు, దేవుడిని మహింపరిచి మారుమనసు రక్షణ పొందిన వాళ్ళంట, మనుషులకి ఆ రోజున పునర్జన్మ అంటే దేవుని తీర్పు వచ్చే రోజు. ఆ రోజు మనుషులు తీర్పు తీరుస్తారంట, దేవదూతలు కూడా తీర్పు తీరుస్తారంట మనుషులు. అలాంటి వారు మీరు. అలాంటి మీరు దేవుని దూతలు తీర్పు తీర్చే మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మీ 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 తీర్పుని ఎవరి దగ్గరకో వెళ్ళి తీర్చాల్సిన పనేముంది మీకు? మీరు ఆత్మీయంగా అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అపోస్తలుడైన పౌలు ద్వారా, మీరు ఆత్మీయంగా బలపడండి. అలాంటివన్నీ తీసివేసుకోండి. సంఘం మీరు ఐక్యత కలిగి ఉండండి మీరు. ఐక్యత లోపించింది మీ దగ్గర. ఆత్మీయత కోల్పోతున్నారు. పరిశుద్ధత కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటివి మీకు వస్తున్నాయి. దేవుని మనస్సు కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటి తేడాలు మీకు వస్తున్నాయి. ఇలాంటి తేడాలు మీకు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు మీ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ లోక సంబంధించినవన్నీ మీలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి అలాంటివి మీరు తీసివేసుకోవాలంటే మరలా దేవుని దగ్గర మీరు వేడుకోవాలి. మరలా మీరు తిరిగి రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మీరు బలపడాలి అని పౌలు ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్లయితే మన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు మన సంఘం కూడా అంటే అంత ఐక్యత కలిగి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడ బయటకు తీసుకెళ్ళి చెప్పకూడదు. మనం వెళ్తే పోతాం. ఈ సంఘంలో ఉన్న సమస్యను తీసుకెళ్ళి వేరే సంఘస్థులకు చెప్పటం, లేకపోతే ఇంకా వేరే బయట వాళ్ళకి చెప్పటం, ఇలా చేస్తున్నామంటే మన సంఘం వెళ్తే అయిపోయింది. ఓ వాళ్ళ సంఘం అలా కావాలా, వాళ్ళ సంఘం ఎలా కావాలా, ఇలాంటి తేడాలు ఉన్నాయి కాబట్టి ఓ చెప్పుకుంటారు మేము పెద్ద వాక్యం చెప్పేవాళ్ళమే, అది పెద్ద చెప్పుకుంటారు మేము అంత పరిశుద్ధులం అని చెప్పుకుంటారు, మాది పెద్ద సంఘం అని చెప్పుకుంటారు అని మన గురించి వెలితిగా మాట్లాడుకుంటారు తప్ప అలాంటి మరొక మార్గం ఏమి లేదు. కాబట్టి మన సంఘంలో ఉన్నది మనం చెప్పుకోవాలి. లేకపోతే మీకు పక్క వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదా సేవకులకు చెప్పండి. సేవకులు అయిన వాళ్ళు మేము ఏదైనా సమస్య ఉంటే మేము తీరుస్తాం. అంటే మనకంత కోరింది సంఘంలో ఉన్నంత సమస్యలు మనకేమి లేవులే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటివి మనం చేసుకోవాలి. బయటికి చెప్పకూడదు. మన కుటుంబ సమస్యలు బయటికి చెప్పుకుంటే కుటుంబం ఎలాగ బజారు పాలవుతుందో, ఆ సంఘ సమస్యలు కూడా బయటకు చెప్పుకుంటే సంఘం కూడా అలాగే అయిపోయిందని దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనము ఏదైనా మనం దేవుని దూతలకు తీర్పు తీర్చేవారిగా మనం ఉండామని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తోటి సహోదరుని మనం ప్రేమించేవారిగా, తోటి సహోదరుని మనం క్షమించేవారిగా ఉండాలి మీరు. తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. అంటే అసలు చివరికి అంటున్నాడు, మీరు ఒకళ్ళనొకళ్ళు తీర్పు తీర్చుకునే వారుగా ఉండకూడదు. మీ ఏదన్నా ఉంటే మీరు సమస్య ఉంటే రక్షణ పొంది విశ్వాసం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, మీలో ఎవరైతే సంఘ పెద్ద ఉంటాడో, తెలిసిన వారు ఉంటారు, దేవుని ఎరిగిన వాళ్ళు ఉంటారో, మంచిగా తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి మీ సమస్య పోయి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు మీరు వ్యాజ్యమాడుకుంటూ ఉండకూడదు. ఒకళ్ళనొకళ్ళు మీరు కక్షలు కార్పణ్యాలు పెంచుకోకూడదు మీరు అని పౌలు మనతో ఆయనతో సంఘంతో మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి ఉంటేనే సంఘం ఐక్యత కలిగి ఉంటుంది. అందరం కలిసి ఉంటే ఈ కొత్త కొత్త మాటలుగా మనం వినబడొచ్చు మనకి. కొత్త మాటలు ఇది ఎలా సాధ్యమైంది, ఇది మనుషులకు సాధ్యమైద్దా అని అనుకోవచ్చు కానీ దేవుడు అంటాడు, దేవునికి సమస్తము సాధ్యమే అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం అంత సులభం కాదు అని దేవుడు అన్నప్పుడు ఇది ఎలా సాధ్యమైద్ది? ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు అని శిష్యులు అనుకుంటున్నప్పుడు అది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. ఇది కూడా సంఘంలో అందరూ కలిసి ఉండటం, కలిసి దేవుని నామాన్ని మహిమపరచటము, ఐక్యత కలిగి ఉండటము, అది కూడా దేవునికి సాధ్యమే. మనకు అసాధ్యం అవ్వచ్చు. మనకు వాళ్ళు ఇదేంది కొత్త కొత్త మాట వినపడుతున్నాయి మనకి. ఇది ఇలాగ కలిసి ఉంటాం సాధ్యమైద్దా? కలిసి ఉంటాం సాధ్యమైద్దా అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా సాధ్యమైద్ది. మరి ఎందుకంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే, దేవుడు మనలో ఉంటే మనం అందరూ కూడా అలాగ ఐక్యత కలిగి ఉండగలం. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని దూతలకు తీర్పు తీర్చేవారిగా ఉన్నామని, అలాంటి తీర్పు తీర్చే మనము ఎక్కడ కూడా బయటికి వెళ్ళి ఎవరు కూడా మన సమస్యలు చెప్పకూడదని ఇక్కడ ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఎదుటి వారిని క్షమించే విధంగా ఉండండి. మనం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాలు మనం చూసినట్టయితే అక్కడ
కొన్ని మాటలు దేవుడు మాట్లాడతాడు. మొదటి నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేవుని దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు, నువ్వేమి లేని వాడివై ఉన్నావు అని అంటూ, దేని విషయంలో ఎదుటివాడిని నువ్వు తీర్పు తీరుస్తున్నావో అదే నువ్వు చేస్తున్నావు. ఇదిగో ఎదుటివానికి నువ్వు చేయకూడదురా అంటున్నావో అదే నువ్వు చేస్తున్నావు, అదే నువ్వు పాపం చేస్తున్నావు అంటూ, కాబట్టి ఎలయనగా నువ్వు తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములు చేస్తున్నావు కావా. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. దేవుని తీర్పు ఖచ్చితంగా వచ్చింది. నీలో లోపం పెట్టుకొని ఎదుటివారిని తీర్పు తీర్చేవాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటూ నలుస్తుంది అని చెప్పే వాళ్ళకంట దేవుని తీర్పు ఖచ్చితంగా సత్యముగా వచ్చిందంట వాళ్ళ మీదకి. అలా ఉగ్రత్వలో దిగి వచ్చింది అంటున్నారు. కింద మనం చదువుకుంటా మనం వస్తే దేవుని తీర్పు నీ దగ్గర నుంచి బయలుదేరితే పరిస్థితి ఏంటి? మనం అనుకుంటాం దేవుని తీర్పు ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి వచ్చింది, మనం ఈ తర్వాత లాస్ట్‌లో ఉంటామని మనం అనుకుంటాం. అట్లా కాకుండా దేవుని తీర్పు మొట్టమొదటి మన దగ్గర నుంచి స్టార్ట్ అయితే మీ పరిస్థితి ఏంది అంటున్నాడు. ఈ లోపల ఎక్కడి నుంచో తీర్పు వస్తూ ఉందనుకో, వాళ్ళు వచ్చేసరికి మనం మారు మనసు పొందాం, రక్షణ పొందాం, మన మనసు మార్చుకుందాం అనుకోవచ్చు. కానీ మన దగ్గరే స్టార్ట్ అయితే ఆ తీర్పు, మన దగ్గరే ఆయన రాకడొచ్చి స్టార్ట్ అయితే అప్పుడు మన పరిస్థితి ఏంది అని దేవుడు మాట్లాడుతాం. కాబట్టి ఎదుటివానికి మనం తీర్పు తీర్చేటప్పుడు మనం కూడా మన హృదయాలు సరి చేసుకొని పరిశుద్ధంగా ఉండి మనం తీర్పు తీర్చాలి. వ్యభిచారం చేసిన స్త్రీని దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి పడేస్తారు. పడేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళు తీసుకొని పట్టుకొని ఉంటారు. యేసు ప్రభు ఏం చేస్తారు? కింద కూర్చొని రాస్తా ఉంటాడు. ఒక్కొక్కరు పాపం రాస్తా ఉంటాడు. అవన్నీ చూసిన వాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళలో కూడా పాపాలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళు పాపాలు పెట్టుకొని ఏమి పాపం చేసిందని తీసుకొచ్చారు, యేసు ప్రభు వీటని తీసుకొచ్చారు వాళ్ళు. అలా దేవుడు వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాయి. అయ్యో మా పాపాలు కూడా ఆయన తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకంటే ముందు మనల్ని చంపుతారేమో, ఆమె కంటే ముందు మనల్ని చంపితే రాళ్ళు వేసి కొట్టి అని ఎవరు రాళ్ళు పడేసి పరిగెత్తుకుంటూ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు కనపడకుండా. ఎందుకంటే వాళ్ళ పాపం ఉంది కాబట్టి వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళు తీర్పు తీర్చకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు తెలుసుకున్నారు మాలో ఈ పాపం ఉందా అని. కాబట్టి మనం కూడా మనలో ఏ పాపం ఉందో, ఏ దోషం ఉందో మనము తెలుసుకొని ఎదుటి వారిని తీర్పు తీర్చకుండా మనం సరి చేసుకొని ఎదుటి వారితో మాట్లాడే విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘంలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అన్యులు చెప్పకుండా అనీతిమంతులు కాకుండా నీతిమంతులు సంఘంలో ఎవరైతే ఉంటారో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, లేకపోతే ప్రార్థనా పరులుగా ఉన్నారు వీళ్ళు అనుకుంటే వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. లేకపోతే సమస్యలను చెప్పి నీ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి. కానీ ఎక్కడికో మనం బయటికెళ్ళి మనం చెప్పకూడదని ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట్లాడుతుంటే మనం కూడా మన హృదయాలు సరి చేసుకొని, మన హృదయాలు పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఎదుటి వారికి తీర్పు తీర్చే విధంగా ఉండకుండా ముందు మనం తీర్పు తీర్చుకొని మన హృదయాలు సరి చేసుకొని ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయనని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మన హృదయం ఎలా ఉంది ఈరోజు? నీ హృదయంలో పాపం పెట్టుకొని ఎదుటివాడిని ద్వేషిస్తున్నావా? ఎదుటివారికి తీర్పు తీరుస్తున్నావా? మన హృదయంలో ఏముంది? మన కంట్లో దూలం